హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ నేను చూపించే వీడియోలో ఇక్కడ చూడండి, జొన్నలు కడిగేసుకుని ఆరబెట్టుకున్న జొన్నలు. ఇవి ఎందుకంటారా, తొలి ఏకాదశి కదండి. తొలి ఏకాదశికి పేలాల పిండి చేసుకుంటాం కదా జొన్నలతో. అవునండి, జొన్నలు వేసేసరికి ఫ్రై అయ్యి ఫ్లవర్స్ లాగా పేలుతాయి, అంటే పేలాలు అవుతాయి కదా. పేలాలతో పిండి చేసుకుంటాం కదా తొలి ఏకాదశి రోజు. ఓకేనా, అది ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ జొన్నలు తీసుకున్నాను. అది మీ ఇష్టం, పిండి ఎంత చేసుకోవాలన్నది కొలత. ఓకేనా, ఇక్కడ చూడండి ఎలా పేలుతున్నాయో. చాలా కొంచెం గింజలే వేసుకోవాలి, ఎక్కువ వేస్తే పేలవు. కొంచెం వేసేసరికి త్వరగా పేలి అవ్వండి, పువ్వులాగా పేలుతున్నాయి కదా. ఓకేనా, జొన్న గింజలు ఇక్కడ చూడండి గ్రైండ్ చేసుకుంటున్నాను. యాలకులు కూడా వేసేసుకున్నాను. దీంట్లో యాలకులు కూడా ఉంటే సూపర్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ అచ్చంగా ఇది మాత్రమే పేలాలు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. అవి జల్లిడి కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే అవి జొన్నలకి వెనకాల అవి తొడుములు ఉంటాయి కదా, అవి కూడా గ్రైండ్ అయిపోయి నోట్లో అడ్డపడుతుంది అనేసి ఇది గ్రైండ్ చేశాక జల్లిస్తారు. అది కూడా చూపిస్తాను. ఓకేనా, చూడండి ఇలా జల్లించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ షుగర్ వేసుకున్నాను. ఆల్రెడీ గ్రైండ్ చేసేసుకున్నాను షుగర్. దీంట్లో మనకు షుగర్, మీకు ఎవరికైనా షుగర్ వద్దు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది వరకటి నుంచి షుగర్ ఎక్కువ యూజ్ చేసేవారు పాత పద్ధతిలో పేలాల పొడిలో. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోయారు కాబట్టి ఏమనుకోవద్దు. అందుకు షుగర్ తినాలంటే భయపడుతున్నారు కాబట్టి బెల్లం కూడా వేసుకోవచ్చు. కానీ బెల్లం తురుముకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ అయ్యాక ఆ పొడిలో మళ్ళీ ఈ పేలాల పొడి వేసి గ్రైండ్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది బెల్లం మొత్తం. యాలకులు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఓకేనా, ఇగోండి పేలాల పొడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏం వేసుకోకర్లేదు, ఇలాగే తినేయచ్చు. చాలా బాగుంటుంది. తొలి ఏకాదశి రోజు తింటారు ఈ పేలాల పొడి. ఓకేనా, నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేలాల పొడి మాత్రం మానద్దు. యాక్చువల్లీ తొలి ఏకాదశి రోజే కాదు, తొలి ఏకాదశి రోజు నుంచి 1 మంత్ వరకు ఎప్పుడైనా తినచ్చంట ఈ పొడు. అందుకు నేను ఎక్కువ చేసి పెట్టుకున్నాను, నాకు చాలా ఇష్టము. ఓకేనా, తొలి ఏకాదశి రోజు చేసుకోండి. ఒకవేళ మిస్ అయినా మర్నాడైనా చేసుకోవచ్చు. ఈ మంత్ అంతా ఎప్పుడైనా తినచ్చు. ఓకేనా, బాయ్.